అందరికీ నమస్కారాలు. సమాజ అభివృద్ధి ఆ దేశ భావి భారత పౌరులైన మన పిల్లలపై ఆధారపడి ఉంటుంది. ఆ పిల్లలకు మనం విలువల ఆధారిత విద్యను అందించడం శ్రేయస్కరము. ఆ పిల్లల్లో గల సహజ సామర్థ్యాలు ఆ దేశ అభివృద్ధికి కీలకము అని శాస్త్రవేత్తలు, నిపుణుల భావన. మానసిక వైద్య నిపుణులు నేటి మనం అందించే విద్యా విధానాలు, ధ్యేయాలు మానసిక, శారీరక మరియు భావోద్వేగ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ నిరంతర సహకారంతో సాధనతో సాధించాలి. విద్యా ప్రయోజనం: మనం పిల్లలకు అందించే విద్యా నైపుణ్యాలు మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా వ్యక్తి అభివృద్ధి ఫలితంగా సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. పిల్లల అభివృద్ధి రంగాల్లో వారికి అభిలషణీయ విద్యా నైపుణ్యాలు మనం అందించాలి. ఆ శ్రేయస్సు సమాజానికి అవసరము. నావికుడు: పడవను నడిపించే నావికుడు తనకు ఎదురైన అనేక కష్టాలు, ఇబ్బందులు, సుడిగుండాలు మరియు ఎదురైన అడ్డంకులు తొలగించి అధిగమించి గమ్యానికి చేర్చడంలో చేసే కృషి, సాధన మనం మన పిల్లలపై చూపించాలి. అప్పుడే పిల్లలు వారిలో ఉండే సహజ సామర్థ్యాలను వెలికి తీసి సమాజానికి ఉపయోగపడినటువంటి రేపటి పౌరులుగా మనం వారిని తీర్చిదిద్దాలి. ఆవశ్యకత: తల్లిదండ్రులదేను. విద్యా విధులు: మానవుడు సంఘజీవి. పిల్లలు ఆ సమాజంలో గల విభిన్న వ్యక్తులు వివిధ రకాలుగా ఉంటారు. గణాంకాల ప్రకారము గమనిస్తే పిల్లల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కొన్ని అభివృద్ధి నిరోధక శక్తుల నుండి వారిని మనం కాపాడాలి, సంరక్షించాలి, తొలగించాలి. సంతోషంగా వారి తాలూగా జీవనాన్ని గడపడానికి కావాల్సిన నైపుణ్యాలు అందించాలి. విద్యలో అసాంఘిక కార్యక్రమాలు ప్రభావం పడకుండా ఆ పిల్లలను మనం జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యా విధులు బాలి ఉండే తల్లిదండ్రుల సాధనతో అందించి ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు పిల్లలపై పడకుండా మనం కాపాడాలి. అప్పుడే రేపటి పౌరులు సమాజానికి ఉపయోగపడే పరిస్థితిని మనం అందించగలుగుతాము. మన కర్తవ్యము. కుటుంబము, విద్యా సంస్థలు, మేధావులు మరియు విద్యావంతులు సమయంతో బాల్యం నుండి పిల్లలలో నైతిక అభివృద్ధిని పెంచే విద్యా నైపుణ్యాలు, ఆ పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాల నుంచి మన నిత్య జీవితంలో దినచర్య ఆధారంగా దేశభక్తి, దైవభక్తి కృత్యములుగా వారికి మనం అందించి మన సంస్కృతి యొక్క విశిష్టత పఠిస్తాం పిల్లలకి తెలియచేయాలి. పునఃసమీక్ష: తల్లిదండ్రులు అధిక శాతం విద్యావంతులు. వారికి బాల్యం నుండి నేటి వరకు అనుభవాలు, నేటి విద్యా సంస్కరణ ఫలితాలను పునఃసమీక్షించి నిపుణుల సలహాలతో రేపటి పౌరులుగా సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా పిల్లలను మనం పెంచాలి. వారికి విద్యా నైపుణ్యాలు అందించాలి. సిలిండర్, స్టవ్: కాలం విలువైంది. కాలం తాలూకు ప్రభావం తెలిసిన వారు ఆ కాలాన్ని వెనక్కి తీసుకోలేము. కాబట్టి పిల్లల్లో ఉన్న సహజ శక్తిని మనం సమాజానికి అందించాలంటే సిలిండర్లో ఉండేటువంటి శక్తివంతమైనటువంటి గ్యాస్ పైప్ లైన్ ద్వారా స్టవ్కు చేరితే ఆ స్టవ్ ఫలవంతమైనటువంటి భోజనాన్ని అందిస్తుంది. అదే పైపులో లీకేజ్ ఉంటే ఇబ్బందికరమైన విషయం అందరికీ తెలుసు. కాబట్టి పిల్లల్ని క్రమబద్ధత, సిస్టమేటిక్ వేలో మనం వారిని పెంచి వారి శక్తి సామర్థ్యాలు సమాజానికి ఉపయోగపడేట్టు రేపటి పౌరులుగా వారిని తీర్చిదిద్దవలసినటువంటి ఆవశ్యకత సమాజం మీద, మేధావుల మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆధారపడి ఉందని నా భావన. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నిపుణులు, శ్రేయోభిలాషులు సలహాలు, సూచనలు అవసరాన్ని గుర్తించాలి. వితండవాదన చేయడం కన్నా వారిచ్చిన సలహాలను మంచి భావాల్ని మనకి పిల్లలకి అందించడం శ్రేయస్కరము. పిల్లలు అభిరుచిన రంగాల్లో బలవంతంగా ఫీజు రియంబర్స్ ఉందని చదివించిన ప్రయోజనం శూన్యము. వారు ఏ రంగంలో ఇష్టపడుతున్నారో, ఏ రంగంలో అభివృద్ధి చూపిస్తున్నారో,
ఏ రంగంలో ఆసక్తి చూపిస్తున్నారో ఆ రంగానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఆ రంగంలో నైపుణ్యాలు అందించడం వల్ల వాళ్ళ శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి. దూరంగా ఉన్న విద్యా సంస్థల్లో చేర్చి ఇంటి నుండి పంపించడం వల్ల కాలం వృధా అవుతుంది. విలువైనటువంటి ఆ సమయాన్ని వృధా చేయడం వల్ల ప్రయోజనం తక్కువని నా భావన. వస్తువు కొనే ముందు వివిధ వ్యక్తులు సలహా పాటిస్తాం, అనేక ఆలోచనలు చేస్తాం, అనేక కోణాలు ఆలోచిస్తాం. అటువంటి మనం మన పిల్లల విషయంలో నిపుణుల సలహాలు తీసుకొని ఏ విధమైనటువంటి విద్యా సంస్థలు చేర్చాలి, వాటి తాలూకు అంతర్గత నైపుణ్యాలు ఏమిటనే విషయాన్ని కొంచెం ఆలోచించి ఆయా సంస్థల తాలూకు ప్రోగ్రెస్ని గమనించి చేర్చడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి. మూఢ విశ్వాసాలు విడవాలి. నేను గొప్పవాడిని, ఎవరి సలహా నాకు అవసరం లేదు, పాటించిన అవసరం లేదు, నాకు అన్నీ తెలిసినటువంటి భావాన్ని మాత్రం తొలగించాలి. నేటి ప్రతిభ ఆధారిత పోటీలో రేపటి పౌరులు మనం ఉత్తమ పౌరులుగా సమాధానం అందించడంలో నిపుణుల తాలూకా మేధావుల తాలూకా మార్గదర్శకం ఎంతో ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. వాళ్ళందరి సలహాలతో అందరం కూడా మన పిల్లల్ని మంచిగా వారి అభిలాష ప్రకారంగా చదివించి రేపటి పౌరులుగా సమాజానికి అందించడం మన తాలూకా కర్తవ్యంగా భావించి తల్లిదండ్రులు చేయాలి. చైతన్యపర సంస్థలు ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు ఉన్నవి, పోటీ తీవ్రత వివరించాలి, భవిష్యత్తుపై విశ్వాసం కల్పించి సృజనాత్మకత అందించాలి. నేటి కష్టమే రేపటి ఫలితం అనే విషయాన్ని ఆ పిల్లల హృదయాల్లో మన బాల్యం నుంచి అందిస్తే వారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది కాక మంచి పరిస్థితి కలిగినటువంటి పౌరులు అయి సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు. అభ్యర్థన, నేను రేపటి పౌరులు కుటుంబ దేశాలను అనే 2 నోట్సులు రాశాను. వాటిని దయచేసి పరిశీలించండి. మీ శ్రేయస్సుకునే మీ శ్రేయోభిలాషి ఇబ్బంది బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090, రాష్ట్ర అవార్డు గ్రహీత.